ఓ సినిమా తీయాలంటే ఓ డైరెక్టరు, పైసలు పెట్టే నిర్మాత, యాక్టర్లు, యాక్టర్ అమ్మలు, సైడ్ యాక్టర్లు, కమెడియన్లు, జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్లు, పాటగాళ్ళు ఇట్లా 24 ఫ్రేమ్ల కళాకారులు వేల మంది పనిచేస్తారు. సినిమా ఆడినా ఆడకున్నా యాక్టర్లకు, టెక్నీషియన్లకు పైసలు వస్తాయి. కానీ మునిగేదెవ్వాలంటే నిర్మాతలే. ఇంతకు ఇప్పుడు సినిమాల ముచ్చట ఎందుకు అంటారా? పెద్ద సినిమా ఆడుతుందుల్లా ఆ నలుగురు ఈ నడుమ సినిమా కంపెనీలో బగ్గైన పడుతున్న డైలాగు. ఏండ్ల కాంచెల్లి ఆ నలుగురు చేతులనే ఇండస్ట్రీ ఉన్నది. టాకీస్లన్నీ గుత్తకబట్టిర్రు. పెత్తనమంతా ఆలదే, అందరినీ తయ్యి నాడిస్తున్నారు అనేది కడమొల్ల మాట. అయితే పవన్ కళ్యాణ్ సార్ కొత్త సినిమా వస్తున్నాయి, అలా టాకీసులు బంద్ పెడుతున్నారు. పర్సంటేజ్ల కోసం అనే చర్చ నడిచే వరకు అంతా ఆ నలుగురు వేసిరని హీరో గారి ఫ్యాన్స్ గరం అవుతున్నారు. అయితే బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను. ఆ నలుగురులో నేను లేనంటే నేను లేనని పోటీలు పడి చెప్పబట్టిరు సినిమా నిర్మాతలు, టాకీసులు గుత్తకు పట్టిన వాళ్ళు. 2 రాష్ట్రాలలో కలిపి 1500 మీద టాకీసులు ఉంటే నా చేతిలో 15 గిల లేవని అల్లు గారు, నా తాన కూడా ఎక్కువేం లేవని దిల్లు గారు. కాబట్టి మేము ఆ నలుగురిట్లలో లేము అంటుర్రు అన్నట్టు. నా పేరు డైరెక్ట్ గా ఎక్కడా రాలేదు, కానీ ఇండైరెక్ట్ గానే వచ్చిందని అందరు చెప్తున్నారు. కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము, ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. మేం కాదు అంటున్నారు కానీ ఆ లెవెల్లో ఎవ్వరు చెప్తలేరు. ఏహే ఆ నలుగురు అంటే అప్పట్లో వచ్చిన సినిమా అని శుభంకారటేసేటట్టు కొడుతున్నది పో.